మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్పేటలో కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ అనుభవ వైద్యులు గోవర్ధనాచారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ను శుక్రవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవర్ధనాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి పరచడంతో పాటు ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. సాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ మా ప్రథమ చికిత్సా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు వచ్చి వారి చేతుల మీదనే మెడికల్ షాపు ప్రారంభోత్సవం చేయడం జరిగేది. గత 40 సంవత్సరాల అనుభవంతో ప్రథమ చికిత్సా వైద్యం మనం చేస్తూ మన పరిధి దాటి ఏదైతే చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ కేసు ఉన్నది అనుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడము, లేకపోతే పెద్ద హాస్పిటల్కైనా కూడా డాక్టర్ల సలహా మేరకు వారికి వైద్య సదుపాయాన్ని అందేలా మనము చేయడం అనేది జరిగింది. ఈరోజు ఎంతోమంది లేనటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా వైద్య సేవ కోసం నా దగ్గరికి వస్తే వారి దగ్గర ఏమీ ఆశించకుండా కూడా చేసినటువంటి పరిస్థితులు మా ఆర్ఎంపీ సోదరులందరికీ కూడా ఉన్నవి. అదేవిధంగా ఈ రోజునే కాదు, ఎప్పుడు కూడా గతం నుంచి ఈ రోజు వరకు కూడా మనము ప్రజలకు అందుబాటులో ఉండి వారికి నా వైద్య సదుపాయాన్ని రేత్రనక పగలనక అందిస్తూ ఏ రేత్రి ఎవరికి కడుపు నొప్పులు వేసినా, కాళ్ళు నొప్పులు వేసినా, ఆపద వచ్చింది అని అంటే అద్దమ్మ రేత్రి కాడ ఫోన్ చేసినా వెంటనే లేచి వెళ్ళి వారి ఇబ్బందులను తెలుసుకొని మన పరిధిలో ఉంటే మనం వైద్య సేవ అందించడం, లేకపోతే బయటికి పంపించే విధంగా ఆ డాక్టర్ల సలహా మేరకు వారికి మంచి వైద్యాన్ని అందే విధంగా మనం పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి నుండైనా ఇదే పద్ధతిలో మనము సాధ్యమైనంత వరకు, నా చేతనైనంతలో, నా వయస్సు సహకరించినంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా మనకు ఒక మంచి అవకాశము రావడం అనేది జరిగింది. ఆ అవకాశం ఏంటంటే, రాజకీయంగా ఎందుకు వెళ్ళానంటే పబ్లిక్కి
మనం చేస్తున్న సేవలతో పాటు అధికారంలో ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారి ఆశీస్సుల మేరకు మన వార్డు ప్రజలకు ఏదైనా అవసరాలు ఉన్నాయన్నా ఏదైనా వారికి కావాల్సినటువంటి అవకాశాలన్నింటినీ కూడా వాటికి సంబంధించిన డెవలపింగ్ అయిన అన్ని విధాలుగా మనము వారికి చేయూతనిచ్చి ముందుకు నడిపించే దిశలా మనం పనిచేయచ్చు అనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం అనేది జరిగిందే తప్ప రాజకీయంగా నేను వన్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తిని కాదు. అందరూ నాకు ముఖ్యులే.